సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం మన భారతీయ మహర్షుల దివ్య గాథలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా నేటి భాగంలో అరణ్యక మహర్షి గురించి తెలుసుకుందాము. అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసింది అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకు అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది. ఈ మహర్షి ఆశ్రమం రేవా నది ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది. పెద్ద పెద్ద జంతువులు కూడా అక్కడ కలిసిమెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు. ఆయన రామనామం జపం ఎప్పుడూ చేయటం వల్ల ఆశ్రమంలో ఎప్పుడు రామనామం వినపడుతూ ఉండేది. పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కింద పడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది. అంటే అరణ్యక మహర్షికి రామమంత్రం, రామధ్యానం, రామస్మరణం, రామ పూజనం, రామచింతనం, రామ మననం మొత్తం అంతా రామమయంగా ఉండేవాడు. ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆయన రామభక్తి చూచి, స్వామి, నేను ఎప్పుడూ రాముడితోనే ఉంటాను, అయినా నాకంటే మీకే ఎక్కువ రామభక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అరణ్యక మహర్షి శత్రుఘ్నుడితో ఇలా అన్నాడు, నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది. నాకు గురువు ఇక్కడ ఎవరూ లేరు అని అనుకుంటూ ఉండగా నా భాగ్యవశాన లోమస మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం, సంసార సాగరం నుంచి బయటపడేసే ఒక తారక మంత్రం చెప్తాను అని మహామహిమాన్వితమైన ఒక మంత్రం ఉపదేశించాడు. అదే రామనామం. రామ అనే 2 అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ ఉంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. అందుకని రామనామం జపించుకో అని చెప్పాడు. తర్వాత అరణ్యక మహర్షి లోమస మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకొని, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకొని రామనామం చేసుకుంటున్నాడు. ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన అయోధ్యకి పంపించాడు. ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అరణ్యక మహర్షి సరయూ నది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముణ్ణి చూసి ఆనందంతో కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే మరచిపోయాడు. శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకొని చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి, ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది, నా జన్మ ధన్యమైంది, నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు. వెంటనే ఆయన శరీరంలో నుండి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది. అది ఆయన అచంచల నిర్మలమైన భక్తి. అంతటి మహానుభావుడు ఆయన అరణ్యక మహర్షి రామ అనే నామంతోనే భగవంతుడిలో లీనమవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామనామం అంత గొప్పదన్నమాట. ఇదండి, మరెందరో మహర్షులు రామనామంతో తరించిపోవాలని పురాణాలలో ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా జపించే మంత్రం రామనామమే అని పార్వతితో చెప్పినట్లు శివపురాణంలో ఉంది. అదండి పరమ రామభక్తుడైన అరణ్యక మహర్షి కథ. రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాం. అస్మత్ మహర్షిభ్యో నమః. నమస్కారం.